తాటికుంట గ్రామ ప్రజలు మరియు నేను అభ్యర్థిని బలపరిచి తాటికుంట గ్రామంలో ఈమెను బలపరిచే చదువుకున్న వ్యక్తి. ఆమె బీఎస్సీ బీఈడీ చేసింది కనుక వాళ్ళ భర్త కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కనుక వాళ్ళు ఈ ఊర్లో ఏది అన్యాయానికి పాల్పడకుండా మంచి నీతి నిజాయితీగా పరిపాలన చేయాలని వాళ్ళ ఉద్దేశం కూడా ఉంది. నాకు కూడా అదే ఉద్దేశము. నేను వాళ్ళ నడకలే నడిచి వాళ్ళని కూడా నా నడకలు నడిపించి నేను వాళ్ళని బలపరుస్తూ చేసినాను. తాటికుంట ప్రజలు వాళ్ళు గమనించి కనుక ఈ సీసీ రోడ్లు ఇబ్బందిగా ఉంది కనుక డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, ఎక్కడక్కడ మోరీలు ఇబ్బంది ఉంది. అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత. మరియు ఆ డోక్రా భవనం కూడా ఇంతకుముందు అసంపూర్తి ఉంది. దాన్ని కూడా ఆమె వస్తే ఆమె ద్వారా నేను దాన్ని పూర్తి చేసి ఆడోళ్ళకు కూడా నేను మంచి అవకాశం కల్పించి లేడీస్ చదువుకున్న విద్యార్థులు కూడా ఆమె పట్ల మంచి అభిప్రాయం ఉంది కనుక ఇంతకుముందు గతంలో చేసిన సర్పంచుల కొద్దీ ఇప్పుడు ఈమెతో నేను చెప్పి చేయించాలని మేము కూడా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ తీసుకొచ్చి మేము దాన్ని గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా నేను నడిపిస్తున్నాను. అట్టి విషయంలో నేను ఎక్కడ లోటుపాటు లేకుండా గ్రామ ప్రజలకి నేను అందుబాటులో ఉండి ఆమెను కూడా నేను అందుబాటులో ఉంచి ఎక్కడ పొరపాటు లేకుండా నేను గ్రామ ప్రజలకి గ్రామ యువతలకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసి ఆమెను గెలిపించి నా నడకలో నడిపించుకొని నేను గ్రామానికి ఏదైనా పాటుపడి నేను చేయగలనని కోరుకున్నాను. రేపు 14వ తారీఖున సర్పంచ్ ఎన్నికలు కత్తెర గుర్తు కేసి బాజీ మెజార్టీగా గెలిపించాలని నేను గ్రామ ప్రజల్ని